జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. మనము కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. మీరు వాళ్ళు ఏమదో సరదాగా మా అబ్బాయి చూడండి 12 years ఇప్పుడే కార్ డ్రైవ్ చేస్తున్నారు, ఇప్పుడే 2 wheeler డ్రైవ్ చేస్తారని చెప్పి చాలా అది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. మీరందరూ కూడా చట్టం పాటించాలి. వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఈసారి మొత్తము మనము ఈ ఒక డేంజరస్ డ్రైవింగ్లో మనము 5,818 మందిని మనము ఈ ఛార్జ్షీట్ చేయడం జరిగింది. ఇంకా వచ్చే రోజు మనము చాలా ఫోకస్గా ఈ డేంజరస్ డ్రైవింగ్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఇంకా ఎక్కువ టీమ్స్ పెట్టేసి దీనిపైన కూడా గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే మనము ప్రజలకి ఒక మెరుగైన పోలీసింగ్ చేయడానికి అన్ని మనము కసరత్ చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఫర్ ఎ బెటర్ సేఫ్టీ, బెటర్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఫర్ ది బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఆల్ ది సిటిజన్స్. మెరుగైన పోలీసింగ్ చేయడానికి మన హైదరాబాద్ సిటీ పోలీసు చాలా కమిట్మెంట్తో పనిచేస్తుందని చెప్పి నేను ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. నేను ప్రజలందరూ కూడా కోరేది ఏమంటే మీరు ఈ సంవత్సరం ఎట్లా మీరు సహకరించారు, వచ్చే సంవత్సరము 2026 కూడా అట్లానే మీరు సహకరించాలని చెప్పి మరి కోరుతున్నాను. ఇంకా మెరుగైన పోలీసింగ్ చేయడానికి టెక్నాలజీని చాలా పెద్ద ఎత్తుల మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. టెక్నాలజీ డ్రివన్ పోలీసింగ్కి మనము చాలా ఒక మంచి ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మన ఆఫీసర్స్ కూడా ఇంకా ఒక డెడికేషను, ప్రొఫెషనలిజం ఇంక్రీజ్ చేయడం కూడా మనం మన ఎఫర్ట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు కంటిన్యూ టు మేక్ హైదరాబాద్ ఏ సేఫ్ అండ్ ఏ మోర్ సెక్యూర్డ్ సిటీ. దీంట్లో మన భాగంగా మన ఇంకోటి ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ అయిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ శ్రీ శేఖర్ రెడ్డి వాళ్ళ టీం కూడా బాగా మనకు కోఆర్డినేట్ చేయడం జరిగింది.